వరంగల్ జిల్లాలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ జంటపై యువతి బంధువులు దాడి చేశారు. ఆరేపల్లికి చెందిన యువతి నితీష, యువకుడు మణిరాజ్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తర్వాత నల్లబెల్లిలో యువకుడి బంధువులు ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు దాడికి యత్నించారు. దీంతో ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. స్టేషన్లో ప్రేమ జంట ఉందని తెలుసుకుని యువతి బంధువులు దాడి చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని పలువురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనవుతున్నారు. తిరుపతి, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? స్టేషన్లోనే వారిపై దాడి చేస్తారంటే ఇక బయట వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ రణరంగా మారింది. ఒక ప్రేమ జంట పెళ్లి వ్యవహారం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఎదురుకు దారి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అచ్చం సినీ ఫకీలో ప్రేమ జంటపై యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే దాడికి పాల్గొనే దృశ్యాలను చూసినాం. పోలీస్ స్టేషన్ లోకి యువతి బంధువులు చొచ్చుకుల్లి ప్రేమ జంటపై దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో అక్కడంతా పోలీసు వాళ్ళు స్థానికంగా అందరూ కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణకి ప్రేమ జంట వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకొని యువతి బంధువులు దాడికి యత్నించారు. అయితే శాంపేట మండలం ఆరపల్లి గ్రామానికి చెందినటువంటి యువకుడు మణిరాజు, యువతి నితీష ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నల్లబెల్లి మండలంలోని యువకుడి బంధువుల ఇంట్లో వారు తలదాచుకున్నారు. ఈ విషయం తెలిసినటువంటి నేపథ్యంలో యువతి బంధువులు ఆ ఇంటికి వెళ్లి దాడి చేసేటువంటి ప్రయత్నించారు. కానీ అక్కడి నుంచే వెంటనే ప్రేమ జంట కావచ్చు, వారి బంధువులంతా కూడా పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలోనే విచక్షణ రహితంగా యువతి బంధువులు యువకుడిపై దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. యువకుడిపై పిడిగుద్దులు యువతిని లాక్కెళ్ళటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే దాడి చేశారో వారిపై పోలీసులు అయితే హత్యాయత్నం కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ప్రేమ జంటకు పోలీసులు ఆశ్రయం కల్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రేమ జంట మేజర్లు కావడంతోనే పోలీసులు అయితే వారికి ఆశ్రయం కల్పించినట్టు తెలిసింది. అయితే వీరిద్దరు మేజర్లే కానీ కులాంతర వివాహం కావడంతోనే ఇంతటి ఉద్రిక్తతకు, ఇంతటి రణరంగానికి కారణమని తెలుస్తుంది. ఇరు వర్గాల పరస్పర ఫిర్యాదులతో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇంత విచక్షణ రహితంగా దాడి చేసుకోవడం అయితే ఇప్పుడు వరంగల్ జిల్లాలో చాలా చర్చనీయ పరిస్థితి కనబడుతుంది. మరి పోలీసులు ఎట్లా స్పందిస్తారు, పోలీసులు ఇంకా ఎంతమందిపై కేసు నమోదు చేశారు, ఈ దర్యాప్తులో ఎటువంటి అంశాలు ఇంకా వెల్లడవుతాయో చూడాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.